కూడా కరెక్ట్ అవడం అనేది మోస్ట్ కామన్ బికాస్ ఇట్స్ హెవీ వెయిట్. సో రిలయన్స్ సంబంధించి పర్ఫార్మెన్స్ మీద మీరు చెప్పారు కాబట్టి ఎందుకంత బ్యాడ్ గా పర్ఫార్మ్ చేస్తుంది రిలయన్స్ అంటే? సరే రిలయన్స్ లో పెట్టి 10 సంవత్సరాలు అలా కూర్చోవచ్చు, 5 సంవత్సరాలు పెట్టి ఎప్పటికైనా అది పెరుగుద్ది, అంబానీ స్టాక్ కదా. బట్ చెమటలు పుట్టిస్తుంది లాస్ట్ 6 months రిలయన్స్ లో పెట్టిన వాళ్ళకి. సో రిలయన్స్ ఇక్కడ గమనించి 3 years క్రితం రిలయన్స్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇప్పుడు జీరో రిటర్న్ అనుకుంటా, నెగటివ్ రిటర్న్ అనుకుంటా, అంతేనా? అప్రాక్సిమేట్ గా మనకి 2021 ఏదైతే హై ఫామ్ చేసిందో మళ్ళీ దాని యొక్క లెవెల్లోనే ఇప్పుడు మనకి కనిపిస్తుంది. దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి నిల్ రిటర్న్, నాట్ జస్ట్ ద రిలయన్స్, HDFC కండిషన్ కూడా అదే. సో బేసిక్ గా ఎప్పుడైనా సరే మనం ఒక మిత్ లో ఉంటాం, కళ్ళు మూసుకొని మనం ఒక దాంట్లో పెట్టుబడి పెట్టినట్లయితే ఓవర్ ద లాంగ్ పీరియడ్ ఖచ్చితంగా పెరుగుతుంది అని. కాకపోతే ఇక్కడ మనం కొన్ని ఫండమెంటల్ అండ్ స్ట్రక్చరల్ చేంజెస్ కూడా స్టాక్ లో అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే అవి కొన్ని సంవత్సరాల వరకు కూడా కన్సాలిడేషన్ జరుగుతుంది. సో రిలయన్స్ లాంటి వాటిల్లో కేవలం ఇప్పుడైనా కన్సాలిడేషన్ జరిగింది అని అంటే అలానే కాదు, కన్సాలిడేషన్ ఇంతకు ముందు కూడా జరిగింది. మీరు గమనించినట్లయితే 2008లో ఏదైతే ఒకసారి హైని ఒకసారి మేక్ చేసిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ హైని బ్రేక్ చేయడం మనం గమనించాం. అదే విధంగా ఇక్కడ 2009 నుంచి 2016 వరకు దాదాపుగా 7-8 సంవత్సరాల వరకు ఏ రిటర్న్ ఇవ్వకుండా ఒకటే దగ్గర కొంచెం ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అదొకటేనా అంటే ఇన్ బిట్వీన్ మనకి 2021 నుంచి ఈ టైం వరకు కూడా అగైన్ ఎటువంటి రిటర్న్ ఇవ్వని సందర్భాలు ఉన్నాయి. సో బేసిక్ గా స్టాక్ లో జస్ట్ అట్లా పెట్టి వదిలేస్తే మనకి రిటర్న్ వస్తూనే ఉంటుంది అని అంటే అది ఎంత మాత్రం నిజం కాదు, అది మిత్. అది డెఫినెట్ రిలయన్స్ ఇంతకు ముందు జరిగింది, ఇప్పుడు కూడా అది జరుగుతుంది, ఎప్పుడైనా జరుగుతుంది. అది ఈ స్టాక్ అనే కాదు, మనం ఒక రిలయన్స్ గురించి మాట్లాడటం కాదు, ప్రతి ఒక్క స్టాక్ అలానే పర్ఫామ్ చేస్తుంది. అది పరిగెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు పరిగెడుతుంది, కూల్ ఆఫ్ అవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు. మరి ఎట్లా ఇన్వెస్టర్ ఎట్లా పరిగెత్తాల్సిన సమయం ఎట్లా తెలుసుకోవడం ఎట్లా? సో బేసిక్ గా ప్రతి ఒక్క ఇన్వెస్టర్ యొక్క సబ్జెక్ట్ గురించి చదవటం, నేర్చుకోవటం అనేది గనక సాధ్యం అయ్యి ఉండుంటే మన దేశంలో ఎంతో మంది రాకేష్ మిర్వాల్ ఉండేవాళ్ళు, వారెన్ బఫెట్ ఉండేవాళ్ళు. పూర్తిగా అవగాహన లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం. ఎగ్జాక్ట్లీ. ఇవి స్టాక్ లో పెట్టి ఇంకా కూర్చోండి 10 సంవత్సరాలు వదిలేస్తా అంటే. సో బేసిక్ గా ఒక మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అనేది వెరీ వెల్ ఆర్గనైజ్డ్ సెగ్మెంట్. సో ఆ సెగ్మెంట్ లో మనం ఒక ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నామని అంటే అక్కడ ఒక ఇన్వెస్ట్మెంట్ టీమ్ రీసెర్చ్ కోసమే కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతూ ఉంటుంది. అంత రీసెర్చ్ చేసి వాళ్ళు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసి మనకు ఒక్కొక్క రూపాయిని డెలివరీ చేసే ప్రయత్నం చేస్తారు. మనం ఇక్కడ అన్నెసరీ బెట్స్ ఏదో స్టాక్స్ లో తీసుకొని పోగొట్టుకోవడం కంటే వాళ్ళు డెఫినెట్ గా వీటి మీద ఫోకస్ చేసి మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో ఫోకస్ చేస్తే ఒక మంచి అద్భుతమైన రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కూడా మనకి కేటగిరీ ఎక్స్పాన్షన్ అనేది చాలా జరిగింది మ్యూచువల్ ఫండ్స్ లో. దాదాపుగా 36 కేటగిరీల వరకు కూడా మనకు మ్యూచువల్ ఫండ్ లో ఎక్స్పాన్షన్ జరిగింది. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా దాని ఒక బెట్టింగ్ లాగా వాడే ప్రయత్నం ఇప్పుడు ఇన్వెస్టర్స్ చేయడం అనేది గమనించాను. సంవత్సరంలో నీడ్ ఉంది అని అంటే ఒక 10 లక్షల రూపాయలు తీసుకెళ్లి మ్యూచువల్ ఫండ్ లో పెట్టి ఇప్పుడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ 20% పడగానే 8 లక్షలకు అయిపోయింది, నా అమ్మాయి ఫంక్షన్ ఎట్లా చేయాలని బాధపడే వ్యక్తులను కూడా నేను చూడటం గమనించాను. సో ఎట్లా మ్యూచువల్ ఫండ్స్ లో కానీ లేకపోతే స్టాక్స్ లో కానీ ఇప్పుడున్న పరిస్థితిలో వన్ టైం ఇన్వెస్ట్ చేయాలి, లంసమ్ ఇన్వెస్ట్మెంటా సిప్పా? ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూసినా యూట్యూబ్ లో స్టాప్ సిప్ అని పెడుతున్నారు. సో బేసిక్ గా మనం ఎస్ఐపి పర్పస్ దేనికోసం చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం అనేది ఇక్కడ కీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. స్టాండర్డైజ్ గా మీరు ఒక 15 సంవత్సరాల పాటు ఎస్ఐపి చేసుకుంటూ పోతే రిటర్న్స్ వస్తాయన్నమాట ఎంత నిజమో, ఇన్ని సంవత్సరాల పాటు ఎస్ఐపిస్ ని కంటిన్యూ చేయరు అనేది కూడా ఇంతే నిజం. సో మనకి ఇవాళ వచ్చినటువంటి ఎంఫీ యొక్క డేటాని గమనించినట్లయితే మనకి నెగిటివ్ సైడ్. సో బేసిక్ గా 56 లక్షల ఎస్ఐపీలు యాక్టివేషన్ జరిగితే జనవరిలో 61 లక్షల ఎస్ఐపి డియాక్టివేషన్స్ జరిగాయి. 56 లక్షల. ఓకే, చాలా మంది సిప్ స్టాప్ చేస్తున్నారు. ఎస్. సో బేసిక్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఇన్వెస్టర్ యొక్క సైకాలజీ మీద గట్టి ఇంపాక్ట్ జరుగుతుంది. కొత్త సిప్లు 56 లక్షలు యాక్టివేట్ అయ్యాయా? కొత్త సిప్లు అయితే వెళ్ళిపోయిన వాళ్ళు 61 లక్ష. సో డేటా హ్యాస్ టర్న్డ్ ఇంటూ నెగిటివ్. ఎన్ని సంవత్సరాల తర్వాత? 7.5 సంవత్సరాల తర్వాత ఒక నెగిటివ్ డేటా ఇప్పుడు జనవరికి వచ్చింది. అంతకుముందు సంవత్సరాలు ఒకసారి చూపించండి. సో అంతకుముందు డిసెంబర్ లో గమనించి ఏప్రిల్ 24లో 63 లక్షల మంది వస్తే 33 లక్షల మంది సిప్లు స్టాప్ చేశారు. అంటే 50%. 52% వెళ్ళిపోయారు. అడిషనల్ గా 50% జరిగింది. సో ఈ గ్రాఫ్ అనేది స్లోగా పెరుగుతూ ఎంతలాగా వెళ్ళింది అని అంటే మోర్ యాక్టివేషన్స్ కంటే డియాక్టివేషన్స్ అనేవి ఎక్కువ అవడం జరిగింది. నవంబర్ లో 49 లక్షల మంది వస్తే 39 లక్షల మంది వెళ్ళిపోయారు. 79%. సో జనవరిలో ఫస్ట్ టైం సిప్పులు యాక్టివేట్ చేసిన వాళ్ళకంటే సిప్ నుంచి విత్డ్రా చేసుకున్న వాళ్ళు ఎక్కువ, డీయాక్టివేట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది. ఇది జనవరి యొక్క డేటా.
ఈ ఫిబ్రవరి ఒక డేటా కనుక వచ్చినట్లయితే ఇది ఇంకా మరింత భయంకరంగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫిబ్రవరిలో ఫాల్ అనేది విపరీతంగా యాక్సిలరేట్ అయింది. అదేవిధంగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దవాళ్ళు ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ సంబంధించి ఎస్ఐపీలకు సంబంధించి కొంత నెగిటివ్ కామెంటరీ చేయటం, అది కూడా కొంత మనకి ఫ్యూయల్ ఫైర్ అండ్ ఫ్యూయల్ లాగా యాడ్ అయ్యి మరింత ఈ డేటా డీవియేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మనం మార్కెట్ లో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కి భయపడాల్సిన అవసరం లేదు. అందరూ అనుకుంటున్నారు కరెక్టేనా, సిప్పులు స్టాప్ చేయడం కరెక్టేనా? పడిపోయినప్పుడు ఎక్కువ పెట్టాలి కదా అంటారు కదా. ఎగ్జాక్ట్లీ సార్. సో బేసిక్ గా ఇన్వెస్ట్మెంట్ లో ఒక స్టాండర్డ్ థియరీ ఉంటుంది. మార్కెట్ ఎప్పుడైతే బాగా పైకి వెళ్తుందో ఆ టైంలో మనము ఎస్ఐపిస్ అనేవి ఈక్విటీతో కంపేర్ చేస్తే డెప్ట్ బేస్ మ్యూచువల్ ఫండ్స్ లో చేసుకుంటూ మార్కెట్ కిందకు వచ్చిన తర్వాత కిందకు వచ్చే సమయంలో ఈక్విటీ ఎస్ఐపిస్ యాక్టివేట్ చేసి ప్రీవియస్ గా ఉన్న డెప్ట్ అమౌంట్ మొత్తాన్ని లోవర్ లెవెల్స్ లో కొనాలి. సో ఏ ఇన్వెస్ట్మెంట్ కైనా కానీ డెఫినెట్ గా ఒక స్ట్రాటజీ కావాలి. డబ్బులు ఊరికే రావు, అలా పెట్టేస్తే రావు. ఇది 100% నిజం. సో ప్రతి ఒక్క దానికి మనం ఒక బేసిక్ స్ట్రాటజీని ప్రిపేర్ చేసుకుని ఇన్వెస్ట్ చేసినట్లయితే, అది పర్టికులర్ గా మార్కెట్స్ వీక్ అవుతున్నప్పుడు ఏవేవి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి కనుక మనం కనిపెట్టి వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే రిటర్న్స్ అనేవి మనకి మంచి, అంటే మార్కెట్ ఎంత ఇవ్వగలుగుతుందో అంతకంత తీసుకోగలుగుతాం. సో మార్కెట్ తో పాటుగా మనం పోటీ పడాలి అని అంటే కొంత నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కళ్ళు తెచ్చుకోవాలి. స్టాండర్డైజ్డ్ థియరీస్ అనేవి రియల్ గా మార్కెట్ లో వర్కౌట్ కావు. మార్కెట్ ఈస్ అ వెరీ డైనమిక్ and it will change and evolve on a day-to-day basis. ఈ ప్రొఫెషన్లోకి రావడానికి ఒక కాలేజ్ లేదు, ఒక స్టడీ లేదు. దానికి గల కారణం ఏంటి? ఎవరు ఏ పుస్తకం రాసినా, నిన్న పుస్తకం రాసినా అది చరిత్రగా ఉండిపోతుంది. రేపటి నుంచి మార్కెట్ మరి కొత్త రూపాన్ని తీసుకొని పరుగులు పెడుతూ ఉంటుంది. సో మనమే మార్కెట్లో ఉంటూ కొంత స్టడీని చేస్తూ కొంతవరకు మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. ఒకవేళ సమయం లేకపోతే ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో అవ్వచ్చు, స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీలో అవ్వచ్చు, సెబీ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. సిప్ స్టాప్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. 100% కరెక్ట్ కాదు. 100% లంసం పెట్టడం కరెక్టా ఈ సమయంలో? సో బేసిక్ గా ఎస్ఐపీతో కంపేర్ చేస్తే ఈ టైంలో లంసం అనేది మోర్ అట్రాక్టివ్ గా ఉంటుంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో కాదు. లార్జ్ క్యాప్ సెగ్మెంట్ అనేది వాల్యుయేషన్స్ బాగున్నాయి అండ్ లోవర్ లెవెల్స్ లో ఉన్నాయి కాబట్టి ఐ పర్సనలీ టేక్ లార్జ్ క్యాప్ సెగ్మెంట్ యాజ్ అన్ అట్రాక్టివ్ జోన్. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్ కి సంబంధించి మరి కొంత వెయిట్ చేస్తే మంచిది. లార్జ్ క్యాప్ స్టాక్స్ లో పెట్టినా పర్లేదు, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టినా పర్లేదు. సో మనం అందరం ఒక గట్టిగా ఒక మాట అనుకోవాలండి, మనం స్టాక్స్ ని ఎంకరేజ్ చేయడం వల్ల చాలా మంది నష్టపోతారు. సో స్టాక్స్ కంటే కూడా మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్, ఇండెక్స్ ఇట్లాంటి వాటి మీద మనం కొంత ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, నా పర్సనల్ ఒపీనియన్. అంటే అవేర్నెస్ లేని వాళ్ళు పర్టికులర్ స్టాక్స్ లో చేస్తారు. డెఫినెట్ గా అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఏదైనా తీసుకునే అర్హత వాళ్ళకు ఉంటుంది. బికాస్ దే హ్యావ్ నాలెడ్జ్. రిస్క్ తీసుకోవడం సిద్ధంగా ఉన్న వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మన దేశం అంతా కూడా మధ్య తరగతి దేశం. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కనెక్టివిటీ విత్ ద పీపుల్ వెన్ ఐ టాకింగ్ టు దెమ్. ఐ అండర్స్టూడ్ తెలిసి తెలియక చేసే తప్పుల వల్లే వాళ్ళు డబ్బులు ఎక్కువగా పోగొట్టుకుంటున్నారు. సో ఆ తెలిసి తెలియని తప్పులు చేయడం కంటే ఒక మంచి స్ట్రక్చర్ మన ఇండియాలో ఉంది, మ్యూచువల్ ఫండ్ స్ట్రక్చర్ అని. అట్లాంటి దాన్ని బెటర్ గా యూజ్ చేసుకుంటే గనక లాస్ లిమిటెడ్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు